అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పైన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధనుసు రాశి వాళ్ళందరికీ 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు 2025 ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి అధిపతి గురువు ఇప్పుడు వృషభ రాశిలో ప్రయాణిస్తున్నారు. 15వ తారీఖు మే వరకు ఇదే రాశిలో ఉంటారు. తర్వాత మిథున రాశిలోకి ఆయన రావటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ప్రస్తుతానికి 6వ ఇంట్లో గురువు ఉండడం మంచిది కాదు. దానివల్ల అనవసరమైనటువంటి అనుకున్న పనులు జరగకపోవటం, శత్రువులు, అడ్డంకులు, రుణ ఒత్తిడి, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇలాంటివి ఎన్నెన్నో చికాకులు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు దాటుకుంటూ చాలా దూరం ప్రయాణించాలి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే అసహనంగా ఉండి కనక పుష్యరాగాన్ని ధరించడం, 16 సార్లు గురుమంత్రం దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. అన్ని బాధల నుంచి బయటపడతారు. ప్రతి గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా శనగలు ప్రసాదం చేసి ఇవ్వటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఈ వారంలో ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వాళ్ళకి మంచిది. వ్యాపార పరంగా అనేక లాభాలు ఎంతో సంతోషకరంగా ఉత్తేజంగా జరుగుతాయి. వ్యాపారంలో లాభం కూడా మీకు ఒకసారి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అలాగే కొత్త వ్యాపారం పట్ల మీరు బాగా ఆకర్షితులు అవుతారని కూడా ఈ వారం మనం ఎంతో క్లియర్గా చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో 27వ తారీఖు తర్వాత అనేక శుభాలు జరగబోతున్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక రకాలుగా ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, వీసాలు టైంకి రావటం, మీకు మీ ఆనందం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఉద్యోగపరంగా చెప్పాలి. ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం ఈ వారం అంతా చాలా తక్కువ ఉంది. అదృష్టం అనుకున్నట్టు జరగట్లేదు. అనుకున్నట్టు జరగక కాస్త తికమక్కగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం మీకు చాలా మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఎంతో చక్కటి అన్యోన్యత కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడం ఈ వారం చివరిలో జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. చక్కగా ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కూడా ఎంతో అద్భుతంగా చెప్పొచ్చు. ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం దారుణంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే జీర్ణకోశానికి సంబంధించినది, ఆహారపు విషయాలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం కూడా మీ రాశి వాళ్ళకి ఎంతో మంచిదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే రుణ ఒత్తిడి కూడా ఉంటుంది అని చెప్పాలి. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ దూర ప్రయాణాలు, వాళ్ళ యొక్క కాలేజీలు, సెలక్షన్లు, యూనివర్సిటీలు అన్నీ కూడా ఎంతో అనుకూలంగా ఉండి మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలే తీసుకుంటారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనాలన్నా అమ్మాలన్నా కొంతవరకు మీ జాతకాన్ని చూపించిన తర్వాత చేయటం మంచిది. తొందరపాటు పనికిరాదు. అలాగే ఈ వారంలో మీరు చేసే లావాదేవీలు అప్పటికప్పుడే పూర్తి అయ్యేటట్టు చూసుకోండి. పెండింగ్లో ఉండేటట్టు చూసుకోబాకండి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగా లభిస్తాయి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకునే అవకాశాలు లేకపోలేదు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులో పురోగతి ఉంది. ధనుసు రాశి వాళ్ళందరూ కూడా కాస్త మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండడం, కనక పుష్యరాగం ధరించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన మూలా నక్షత్రం వాళ్ళు కేతు మంత్రాన్ని రోజు 7 సార్లు చదవండి. అది
పలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామిమని వినాయకుడి గుడికి వెళ్ళటం, ఉలవలు దానం చేయడం, అక్కడ గుడిలో పూజారికి ఇచ్చేయడం, 7 సార్లు ప్రదక్షిణ చేస్తూ వినాయకుడి దగ్గర వైఢూర్యం అనే మంత్రాన్ని ధరించి ఈ మంత్రం చదివితే చాలా మంచి లాభాలు ఉంటాయి, అవి మన దగ్గర లభిస్తాయని చెప్పి తెలియజేయడం జరిగింది. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఓపెల్ అనే శుక్రుడి రాయిని ధరించవచ్చు. అది కూడా లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి 20 సార్లు ప్రదక్షిణ చేస్తూ హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణామమే అనే మంత్రం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. దానివల్ల మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వాళ్ళు సూర్యుడి మంత్రాన్ని రోజు 6 సార్లు చదువుకోవటం, సూర్యుడికి ఆత్మ ప్రదక్షిణ చేయటం, ఆర్ఘ్యం ఇవ్వడం, మాణిక్యం రాయిని ధరించడం ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇలాగా మనం కానీ చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా గురువారం రోజు చెయ్యండి, మీ నక్షత్రాలు తగినట్టుగా చెయ్యండి. ఒకవేళ మీ జాతకం కానీ చూపించదలుచుకుంటే పైన ఇచ్చిన నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపండి. లేని వాళ్ళు మీ ముఖము, మీ యొక్క చేతి రేఖలు పంపండి. దాన్ని బట్టి మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చేసి జాతకం మొత్తం మీకు మెయిల్ చేస్తాను. అన్ని సమస్యలు ఏదైనా ఉన్నా సరే తప్పకుండా డిస్కస్ చేద్దాం. నమస్కారం, మీ గోపాలయ్య.